హాయ్ అండి, గుడ్ మార్నింగ్. తమ్నేల్ చూస్తే మీకు ఈ వ్లాగ్ ఏంటి అనేది ఇప్పటికే అర్థమైపోయింది కదా. నేనైతే మామిడికాయ తొక్కు పచ్చడి అయితే చేశానమాట. ఇంకా ఫస్ట్ అయితే మామిడికాయలను తీసుకున్నాను. ఇవైతే 2 కేజీలు. ఇంతకు ముందు అయితే నేను నార్మల్ గా ఆవకాయ చేసేదాన్ని. ఇలా మామిడికాయ తొక్కు పచ్చడి చేయడం ఫస్ట్ టైం అనమాట. అంతకు తోడు ఈ ఇయర్ అయితే ఆవకాయ ఈ పచ్చడి పెట్టడం కూడా చాలా లేట్ అయిపోయింది. ఫైనల్ గా ఇప్పుడు పెడుతున్నాను. ఆల్రెడీ మామిడికాయలను అయితే మంచిగా వాష్ చేసేసి తడేమీ లేకుండా మంచిగా ఆరబెట్టుకున్నాను. ఫస్ట్ క్లాత్ తో తుడిసేసాను, ఆ తర్వాత ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాను. తడేమీ లేదనమాట. ఆవకాయ అనేది నార్మల్ తొక్కుడు పచ్చడి అయినా ఏదైనా కానీ నిల్వ పచ్చళ్ళు ఏంటంటే అసలు తడేమీ తగలకుండా మంచిగా నీట్ గా చేసుకుంటే ఎక్కువ డేస్ నిల్వ ఉంటది. ఇప్పుడైతే ఈ మామిడికాయల్ని కట్ చేసుకుందాము. ఇక్కడ ఈ సీడ్ ప్లేస్ లో తీసేసి ఇంకా ఎలాగో తొక్కుడు పచ్చడే కాబట్టి నేనైతే ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తాను. ట్యాంక్ ఏమీ అవసరం ఉండదు దీనికి. ఆల్రెడీ కొంచెం ఎల్లో అయితే అయిపోయాయి, కానీ టేస్ట్ చేశాను అనమాట. చాలా పుల్లగా ఉన్నాయి. మెయిన్ పుల్లటి మామిడికాయలు తీసుకుంటే పచ్చడి అనేది బాగుంటది. తొక్కుడు పచ్చడే కాబట్టి నేనైతే ఇంకా ఈ టెంకకున్న ముక్కలు కూడా ఇలా చిన్న చిన్నగా చేసేస్తాను. మొత్తం ఇంకా గుజ్జేమీ లేకుండా ఇలా మొత్తం తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేద్దాము. ఇవి మళ్ళీ మనం మిక్సీ జార్ లో వేసుకుంటాము. అంటే తొక్కుడు పచ్చడి కదా, మొత్తం గుండ గుండగా అయిపోవాలి, ఎక్కడ ముక్క జాయిన్ ఉండకూడదు. అందుకోసమని మిక్సీలో వేస్తాము. అందుకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేట్లేదు, మీడియం సైజ్ ముక్కల్లాగా అయితే కట్ చేస్తున్నాను. మిక్సీ జార్ లో వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మా కొత్త ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది. ఇదిగోండి నా వెనకాలే కనిపిస్తుంది కదా, ఇదేనమాట కొత్త ఫ్రిడ్జ్. ఇంకా ఇన్స్టాలేషన్ అదంతా అవ్వలేదు. ఫ్రిడ్జ్ అనే కాదు, ఏదైనా ఇంట్లో కొత్త వస్తువు తీసుకున్నాము అంటే దానికి మంచి రోజు మంచి టైం చూసేసుకొని సింపుల్ గా పూజ అయితే కంపల్సరీ కదా. ఇంకా మా అమ్మలకి అయితే అడిగాను, అమ్మ ఇలాగ ఫ్రిడ్జ్ కొన్నాము, ఎప్పుడు మంచి రోజు ఏ టైంలో బాగుంటుందో పూజకి ఒకసారి కొనుక్కోండి అంటే వాళ్ళు కొనుక్కొని అయితే చెప్పారు. ఈ రోజే మంచిదని చెప్పారనమాట. 10:30కి ఇంకా పూజ అయితే చెయ్యాలి. నేనైతే వెయిటింగ్, ఎప్పుడు ఓపెన్ చేసి ఏం పెట్టేసుకుందామా అనేసుకొని. ఇంక ఈ ఫ్రిడ్జ్ వచ్చాక ఈ చిన్న ఫ్రిడ్జ్ ఏం చేసుకుంటాను చెప్పండి. ఇంకా ఈ చిన్న ఫ్రిడ్జ్ అయితే మాకు గార్డెన్ అదంతా క్లీనింగ్ కి ఒక అతనికి పిలిపిస్తాం కదా, మామిడికాయలు అవన్నీ తీపిస్తాము. అతనికి అయితే చెప్పాము, ఎవరికైనా ఫ్రిడ్జ్ కావాలంటే చెప్పండి అనేసి. ఇంకా అతనికి అయితే వాళ్ళ ఇంటి పక్కన ఎవరో ఉన్నారంట, వాళ్ళకి ఫ్రిడ్జ్ కావాలంట. అతనైతే ఎంతకి ఇస్తారు ఏంటి అని అడిగితే మేమైతే 5,000 చెప్పాము. వాళ్ళేమో 4,000 ఇస్తా అన్నారు. సరేలే అనేసుకొని ఇంకా 4,000కి అయితే ఇది వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. ఈ ఫ్రిడ్జ్ అయితే వెళ్ళిపోతుంది. ఈ ఫ్రిడ్జ్ ఈ ప్లేస్ లోకి వస్తుంది. ఫ్రిడ్జ్ వచ్చినప్పటి నుంచి ఆ ఫ్రిడ్జ్ డోర్ తీసి అక్కడ కూర్చొని ఎన్నిసార్లు ఇప్పుడు ఓపెన్ క్లోజ్ చేశానో నాకే తెలియదు అనమాట. అంటే అంత హ్యాపీనెస్ లో ఉన్నాను. ఇదంతా ఆర్గనైజ్ చేసుకొని ఆ సెల్ఫ్లు ర్యాక్లు అన్ని అప్పుడప్పుడు క్లీన్ చేస్తే సరదా తీరిపోద్దులేండి. కొత్తది కదా, కొద్ది రోజులు మోజు అంటది. ఆ మోజు తీరిపోతే ఇంకా అందులో సాంబార్లు పడిపోయినా, పెరుగులు పడిపోయినా, పాలు పడిపోయినా, ఏమైనా ఇంకా అంత క్లీనింగ్లు అవన్నీ తెలిసిందే కదా మన గురించి. ఏదైనా కొత్తప్పుడే జాగ్రత్త, నీట్నెస్ అన్ని. పాత అయ్యే కొద్ది ఇంకా మామూలే. డెమో మొత్తం చూపించడానికి అసలు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది శాంసంగ్ నుంచి అయితే వస్తారు కదా. ఇంకా వాళ్ళైతే ఇప్పుడే ఫోన్ చేశారనమాట, ఈ రోజే వస్తా అన్నారు. ఇంకా ఈ రోజు పూజ అయిపోద్ది, ఇంకా ఆన్ కూడా అయిపోతుంది. మధ్యాహ్నం 12 లోపు అయితే వస్తా అన్నారు. అదే అయితే చక్కగా ఇటు పెట్టేసి ఈ ఫ్రిడ్జ్ బయట పెట్టేసి ఇంక ఇదంతా ఖాళీ చేసేసి అయితే అందులో సర్దేస్తాను. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. 2 కేజీల మామిడికాయలన్నింటినీ కూడాను ఈ విధంగా టెంకలు తీసేసి ముక్కలుగా కట్ చేస్తాను. అసలు ఇప్పుడు ఇవి ఎన్ని ముక్కలు వచ్చాయి అనేసి నేనైతే ఈ బౌల్ తో కొలుస్తాను. చూద్దాము ఎన్ని ముక్కలు వస్తాయో. మనం మామిడికాయ తురుము పచ్చడి చేసినా గానీ ముక్కల వైజే మనమైతే మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటాము. అంటే ఆవు పిండి, మెంతి పిండి అవన్నీ కూడాను. 1 కప్పు, 3 అయ్యేలాగా ఉన్నాయి, 2 అంటే భలే గెస్ చేస్తాను. ఇదిగోండి ఇవి 3వ కప్పు అనమాట. కరెక్ట్ గా 3 కప్పులు అయితే అయ్యాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని కొంచెం కొంచెం మిక్సీ జార్ లో వేసేసుకొని, మరి మెత్తటి పేస్ట్ లా కాదు, కచ్చా పచ్చాగా అనమాట పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇంకేంటంటే నేనైతే తొక్కతో చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే తొక్క తీసైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నేనైతే తొక్కతోనే చేసేస్తున్నా. ఇప్పుడైతే వీటిని కచ్చా పచ్చగా మిక్సీ పట్టేద్దాము. ఈ కప్పుతోనే నేను 3 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకున్నాను కదా. 3 కప్పుల మామిడికాయ ముక్కలకి ఇదిగోండి 1 కప్పు అయితే నేను ఆవాలు తీసుకున్నాను. కొంచెం ఎల్తిగా తీసుకున్నాను, 3/4 అనుకోండి, అలాగైతే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం అన్ని మెంతులు కూడా వేసుకుంటాను. ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. మెంతులు జాయిన్ వేసుకోవాలనుకున్నా గానీ వేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. నేనైతే ఇలా కొంచెం వేస్తున్నాను, ఒక 2-3 స్పూన్లు ఉంటాయి అంతే, సరిపోతాయి.
ఇప్పుడు వీటిని అయితే మనము నార్మల్ గా మనం ఆవకాయ చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా కాసేపు ఎండలో పెట్టేసి ఎండబెట్టేసి మనము పౌడర్ చేసేసి అయితే వేసేస్తాము. కానీ దీనికి అలా కాదనమాట. ఇవి లైట్ గా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని ఆ తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకుందాము, తర్వాత ఇది పౌడర్ చేసుకుందాము. ఇవేమో కచ్చా పచ్చాగా మిక్సీ పెట్టేస్తాను. ఇప్పుడైతే ఈ మెంతులు ఆవాలు రెండు కూడాను ప్యాన్ లో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకుంటా. ఈ ఆవాలు మెంతులు ఫ్రై చేయడానికి కాస్త టైం ఎక్కువే పట్టిద్ది, ఎందుకంటే మీడియం టు లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో అనుకోండి మనం ప్యాన్ లో వేయంగానే వెంటనే మనకు ఒక మంచి ఆవాలు మెంతులు స్మెల్ అయితే వచ్చేస్తాయి, కానీ లోపల వరకు అవి ఫ్రై అవ్వవు. అందుకోసమనే కాస్త నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే చిటపట్లు ఆడుతున్నాయి. నెక్స్ట్ మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఇవి కాస్త చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పౌడర్ లా చేసుకుందాము. ఫ్రై చేసిన ఆవాలు మెంతులు అయితే ఇదిగోండి ఇలాగా మెత్తడి పౌడర్ లాగా అయితే రెడీ చేస్తాను. ఇప్పుడైతే మామిడికాయ ముక్కల్ని కచ్చా పచ్చగా వేసుకుందాము, మిక్సీ పెట్టేద్దాము. ఈ రోజు ఇలాగా తొక్కు పచ్చడి చేస్తానని తెలిసే ఆల్రెడీ పొద్దున్నకే లంచ్ లోకి అయితే వంటదంతా కంప్లీట్ చేసేసాను. ఇప్పుడైతే మిక్సీ జార్ లో అయితే కొన్ని మామిడికాయ ముక్కలు వేసేసుకుంటున్నా. ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. మరి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం ఇలాగా కచ్చా పచ్చాగానే ఉంచుకోవాలి. ఇలా ఆపుతూ మనం ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉంటే ఇదిగోండి ఇలాగైతే మనకి మెత్తగా నలిగిద్ది. అలాగని మరి మెత్తగా పేస్ట్ చేసేయకూడదు. చూడండి ఇందులో అయితే ముక్కలు ముక్కలుగానే ఉంది. ఇలా ఉంచుకోవాలి. ఇంకొంచెం కచ్చా పచ్చగా అయినా ఓకే గానీ ఎంతకంటే మెత్తగా అయితే అవ్వకూడదు. ఇదిగోండి మామిడికాయ ముక్కలను అయితే కచ్చా పచ్చగా ఇలాగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడైతే పోపు రెడీ చేసుకుందాము. ఇంకా నేనైతే ఈ ఆవకాయ పచ్చడికి ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె అయితే యూజ్ చేస్తున్నాను. అదే నువ్వుల నూనె. ఇదైతే నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. నేనైతే ఒక 3 పావులు అయితే నూనె వేసేస్తున్నాను. కొంచెమే ఉంచుతున్నా. 3 days ఆవకాయ అనేది ఉంచుతాం కదా, అదే ఈ తొక్కు పచ్చడైనా ఏదైనా కానీ 3 days అయితే ఉంచుతాం కదా మొత్తం మిక్స్ చేసుకున్నాక. 3 days కూడా ఆయిల్ పైకి తేలి మంచిగా తేలలేదు అనుకుంటే అప్పుడు మిగిలిన నూనె అయితే వేసుకుంటాను. అందుకోసమనే 1/4 ఉంచేసి 3/4 అయితే వేసేసాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఇదేంటంటే నువ్వుల నూనె కాబట్టి మనం బాగా హీట్ అవ్వకుండా ఏదైనా వేసేసాం అనుకోండి మొత్తం నొరగలుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చిన్న కడాయిలో గట్టుగా తాలింపు గట్ట పెట్టుకున్నాము అంటే పొంగిపోతుంది కూడాను. అందుకోసమే నేను పెద్ద పాట్ అయితే పెట్టుకున్నాను. ఇన్ కేసు పొంగినా కానీ ఎంత పైకి అయితే రాదు అనేసి. నార్మల్ ఆవకాయకి మనం మొత్తం మిక్స్ చేసేస్తాము, ఇలా తాలింపు పెట్టుకోము. కానీ ఈ తొక్కు పచ్చడికి అయితే తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు వేస్తున్నాను. అలాగే కొంచెం అంతా జీలకర్ర కూడా వేస్తున్నాను. అవి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు అయితే కొన్ని నేను నీట్ గా ఒలిసి పెట్టేశాను. ఇవైతే వేస్తున్నాను. దీనికి ఏమీ లిమిట్ లేదు, మనకు నచ్చినని వేసుకోవడమే. ఇప్పుడు బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయింది కానీ చూడండి ఇంకా నొరగ అనేది వస్తుంది. ఈ నువ్వుల నూనెతో ఎప్పుడు వంట చేసినా గానీ ఇలాగే నొరగ అయితే వస్తుంది. మా అమ్మాలు మిల్లు ఆడించేస్తారు కదా, మిల్లు ఆడించేసిన తర్వాత నాకైతే నువ్వుల నూనె అప్పుడప్పుడు ఇస్తారు. ఒక 5 లీటర్స్ అలా తీసుకొస్తాము. ఆ నూనెతో కూడా ఏది చేసినా గానీ ఇలాగే అనమాట మంచిగా పొంగులుగా వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇదిగోండి నొరగ వల్ల మనకు కనిపించట్లేదు కానీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఇంగు వేసుకుంటాను నేను. మరీ ఎక్కువేమీ కాదు, చాలా తక్కువ. ఇదిగోండి ఈ మాత్రమే ఇంగు వేస్తున్నా. ఇంగు వేసాక ఇంకోసారి బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ అయితే ఆల్రెడీ ఆఫ్ చేసేసా. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇందులో ఉప్పు కారం అలాంటివన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయ తురుము అన్ని ఇంకా 1 by 1 మిక్స్ చేసుకుందాము. ఇదైతే బాగా చల్లగైపోవాలి, గోరువెచ్చగా కూడా ఉండకూడదు. ఇంకా ఫ్రిడ్జ్ ముహూర్తం టైం కూడా అయిపోయింది. ఇంకా పూజ చేసేద్దాము. యాక్చువల్ గా ఏంటంటే ముహూర్తం అంటే పూజ అదంతా చేసుకొని ఆన్ చేసి యూజ్ చేయడము. కానీ వాళ్ళు ఏంటది డెమోకి వస్తారు. అప్పటి వరకు కూడాను మేము ప్లగ్ అయితే ఆన్ చేయొద్దు అన్నారు. అందుకోసమనే ఆన్ చేయట్లేదు. అంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే మీరు ఎందుకు ఆన్ చేశారో అని అడుగుతారు. ఒకవేళ పని చేయకపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆ డెమోకి వచ్చిన సర్వీస్ టెక్నీషియన్ ముందే ఆన్ చేయాలి. అతనే ఆన్ చేసి చూస్తారు అంతా ఓకేనే లేదా అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే అతనే చెప్తాడు కంపెనీ. అది మ్యాటర్ అనమాట. కాబట్టి ఇప్పుడైతే నేను జస్ట్ నార్మల్ గా పూజ చేసుకుంటా అంతే ముహూర్తం ప్రకారము. ఇంకా పూజ కానీ ఫస్ట్ బొట్లు పెడుతుంది మాధవి.
మాధవి అయితే మామూలు హ్యాపీ కాదు ఈ ఫ్రిడ్జ్ వచ్చినప్పటి నుంచి. రోజుకి 4-5 సార్లు చూస్తుంది. రోజుకి కాదు, పూటకి 4-5 సార్లు ఫ్రిడ్జ్ వైపే చూస్తుంది. ఇంకా నిన్న నైట్ పడుకొని లేచి ఒకసారి మధ్యలో ఫ్రిడ్జ్ చూసుకుని వెళ్ళిందంట. ఏంటో అంటే నాకు నిద్రలో ఆ ఫ్రిడ్జ్ మెదిలాడింది అనమాట. ఒకసారి అలా చూసి వచ్చేసి వెళ్ళిపోయినా. నేనైతే ఇవి రాయడానికి కొంచెం తడపడుతున్నాను. ఎందుకు అంటే నేను లెఫ్ట్ హ్యాండ్ అనమాట. లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది, రైట్ హ్యాండ్ తో అంత త్వరగా రాదు. అందుకోసమనే కాస్త నిదానంగా పెడుతున్నా. లెఫ్ట్ హ్యాండ్ అలవాటు కదా, అది మెయిన్. స్వస్తిక్ గుర్తు సరిగ్గా లాస్ట్ టైం అప్పుడు ఎప్పుడు బీరువాలో రివర్స్ వేసేసినట్టున్నావు. ఇప్పుడు అక్కడ చూసుకునే ఉంది. నువ్వు అక్కడ ఇంకా కొబ్బరికాయ అగరబత్తులు కూడా ముట్టించాను. దీపం పెడితే పోతుంది ఫ్రిడ్జ్, అందుకోసమని బయట పెట్టేస్తున్నా. కొబ్బరికాయ కూడా కొట్టే, ఇదిగో ఫ్రిడ్జ్ ముందు అద్దంలాగా ఉంది. దేవుడా, మా బావ ఫస్ట్ ఫ్రిడ్జ్ ఏ మొత్తం కొన్నారో కానీ ఈ 9 సంవత్సరాల్లో ఒక్క రిపేర్ కూడా రాలేదు. ఈ ఫ్రిడ్జ్ కూడాను మేము వాడిన సంవత్సరాలు ఎటువంటి రిపేర్లు రాకుండా ఎక్కువ కాలం మన్నేలాగా చేయి స్వామి. దేవుడు ఏం చేస్తాడు, ఎలక్ట్రానిక్స్. ఎందుకు అరుస్తున్నావు అయితే? దేవుడా నువ్వు ఉన్నావు, దేవుడా ఫ్రిడ్జ్ మొత్తానికి కూడా కొబ్బరి పువ్వు వచ్చింది కొబ్బరికాయలో. అయితే ఈ ఫ్రిడ్జ్ ఈజీగా నేను 10-15 సంవత్సరాలు వాడేస్తాను. ముహూర్తం ప్రకారం పూజ అయితే చేసేసాను. ఇంకా వాళ్ళు వచ్చినంత వరకు అయితే మేము పెట్టకూడదు, మళ్ళీ ఏదైనా అయిందంటే 35,000 గాలి అయిపోతాయి. అందుకోసమనే వాళ్ళు వచ్చాక ఓపెన్ చేస్తాము. ఇంక ఇప్పుడైతే నాకు ఎక్సర్సైజెస్ క్లాస్ ఉంది. ఫస్ట్ అయితే క్లాస్ కి అటెండ్ అవుతాను, ఆ తర్వాత మళ్ళీ మిగిలిన బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఇంకా ఈ రోజు నేను వేసుకున్నాను కదా ఈ డ్రెస్, ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అనమాట. 1400 పడింది. డ్రెస్ అయితే చాలా బాగుంది, మంచిగా ఇలాగా ఫ్లవర్స్ లాగా వచ్చాయి. కింద డ్రెస్ కేమో ఇలాగా కట్ వర్క్ లాగా వచ్చింది. తర్వాత చున్నీ కూడాను ఒక సైడ్ ఇదిగోండి ఇలా కట్ వర్క్ లాగా వచ్చింది. టాప్ అండ్ బాటమ్ అయితే ఇలాగా బ్లూ కలర్ లో వచ్చి కాంట్రాస్ట్ గా ఇలా వైట్ కలర్ లో దుపట్టా వచ్చింది. ఈ దుపట్టా మీదేమో బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, టాప్ మీద ఏమో వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఆ ఫ్రిడ్జ్ కూడా మేము ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నాము. ఫ్రిడ్జ్ తర్వాత నేను వేసుకున్న డ్రెస్, ఈ వీడియోలో నేను ఏమైనా ఆన్లైన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే అవన్నీ కూడాను ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. కొత్త ఫ్రిడ్జ్ కి డెమో ఇవ్వడానికని వచ్చారు. పాత ఫ్రిడ్జ్ సైడ్ కి తీసేసి ఇక్కడ కొత్త ఫ్రిడ్జ్ పెడదాం అనేసుకొని ఇంకా అక్కడ ఉన్న బూజులు అవన్నీ కూడాను వ్యాక్యూమ్ క్లీనర్ తో నీట్ గా క్లీన్ చేసేసి అయితే రెడీ చేశాను. అయినా ఇప్పుడు అది ఉన్నా కానీ కనిపించదు, ఎందుకు అది తీసేసి ఇంకో దగ్గర పెట్టుకోవడం బెస్ట్ కదా. ఇంకా ఫ్రిడ్జ్ అయితే పాత ఫ్రిడ్జ్ తీసేసి నీట్ గా క్లీన్ చేసేసాను. అసలు పాత ఫ్రిడ్జ్ వెనకాల చూడండి ఎంత డస్ట్ ఉందో. అసలు కరెక్ట్ గా నా ఆన్లైన్ క్లాస్ ఎక్సర్సైజెస్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన ప్రాసెస్ కంప్లీట్ చేసేద్దాము అనే టైంకి వచ్చారనమాట కరెక్ట్ గా ఫ్రిడ్జ్ కి. ఇంకా అవన్నీ గాబరాగా అవన్నీ క్లీన్ చేసేసి ఈ ఫ్రిడ్జ్ సైడ్ కి పెట్టేసి ఇంకా దానిపైన అయితే చూస్తున్నారు. ఆ పైన డోర్ అనేది నేను నిన్నే వచ్చేటప్పుడే చెప్పాను, అది ఎందుకు కరెక్ట్ గా ఫిట్ అవ్వట్లేదు, కొంచెం లూజ్ గా ఉంది, కిందది బాగుంది అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు అంటే అది ఆన్ చేశాక కొంచెం కూలింగ్ కి అది సెట్ అయిపోతుంది అన్నారు. ఇతనేమో మొత్తం రాంగ్ గా ఫిట్టింగ్ చేశారనేసుకొని డోర్ మొత్తం పైది కిందది డోర్లు సపరేట్ చేసేసి మళ్ళీ ఫిక్స్ చేశారు. సర్వీస్ సెంటర్ నుండి వచ్చిన అతను ఫ్రీజర్ డోర్ చూడంగానే ఇది సరిగ్గా ఫిక్స్ అవ్వట్లేదు, మీరు ఎందుకు ఇది యాక్సెప్ట్ చేశారు, ముందు మీరు చూసుకోలేదా అనేసి అయితే అడిగారు. సరే నేను ఒకసారి రిపేర్ చేయడానికి ట్రై చేస్తా అనేసుకొని డోర్లన్నీ తీసేసి అయితే అతను ట్రై చేశారు. కానీ అతని వల్ల అయితే అవ్వలేదు, అదేమో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పారు. మీరు ఇంకా ఫ్లిప్కార్ట్ వాళ్ళతో మాట్లాడి ఇది రిటర్న్ పెట్టేయడమే మంచిదని చెప్పేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. మాధవి అయితే ఇంక ఏడ్చేస్తుంది. ఎందుకు ఏడవడం, కొత్తదే కదా, రీప్లేస్ అయ్యిద్ది ఏదైనా ప్రాబ్లం ఉంటే. యాక్చువల్ గా వాళ్ళు ఏమన్నారంటే డెమోకి వచ్చిన వాళ్ళు ఫ్రీజర్ డోర్ లో అయితే ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఫిక్స్ చేయడానికి కూడా ట్రై చేశారు కానీ అవ్వట్లేదు, రిటర్న్ పెట్టుకోవడమే అని చెప్పారు. ఫ్లిప్కార్ట్ వాళ్ళతో మాట్లాడండి అన్నారు. సరే నేను మాట్లాడదామని కూర్చున్నాను, ఇంతలోపే మాది ఏడ్చేస్తుంది. అంటే అతను ఏం చెప్పాడు, ఓపెన్ బాక్స్ ఇది కాబట్టి సామ్సంగ్ అయితే రిటర్న్ తీసుకోరు. సామ్సంగ్ తీసుకోరు, ఫ్లిప్కార్ట్ వాళ్ళే మారుస్తారు. ఇప్పుడు మరి ఫ్లిప్కార్ట్ వాళ్ళే రెస్పాన్సిబుల్ కదా, వాళ్ళే మారుస్తారు. ఆన్లైన్ లో మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని సార్లు కరెక్ట్ గా అన్ని రావు, కొంచెం అటు ఇటు అవుతాయి. ప్లస్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా, ఈ ప్రొడక్ట్ లోనే డిఫెక్ట్ ఉంది ఆ డోర్ లో. నిన్నే యాక్చువల్ గా మేము చూసాం, అది చూసాను, అది కూడా చూసింది, నాకు కూడా చెప్పింది, నేను కూడా చూసాను. ఒకసారి అడుగు ఓటీపీ చెప్పొద్దు అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆన్ చేసిన తర్వాత చల్లదనానికి అది సెట్ అయిపోతుంది అడిగారు. అంటే డోర్ కింద డోర్ పడినంత మంచిగా పడుతుంది, ఇది పడట్లేదు, పడట్లేదు, జస్ట్ ఇట్లా జస్ట్ క్లోజ్ అవుతుంది అంతే, ఇలా కొంచెం ఉండట్లేదు. టైట్ అయితే ఆన్ చేస్తే అది ఉండిద్ది అని వాళ్ళు అన్నారు. మేము కూడా సరే కదా, ఇంకేమి
ఇంకేం పెద్ద గ్యాప్లు ఏం లేవు, ఉండిపోద్ది అనుకున్నా. అందుకని ఓటీపీ చెప్పేసి వాళ్ళు కూడా దించేసి వెళ్ళిపోయారు. ఈరోజు బొట్లు పెట్టేసి పూజలు అన్నీ కూడా అయిపోయినాయి. పాపం కొబ్బరికాయల పువ్వు కూడా వచ్చింది. ఇంకా ఆ పువ్వు వచ్చిన చేతనే మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు, రీప్లేస్మెంట్ వస్తుంది. అంత లేదు, ఎందుకు తీసుకోరు, ప్రాబ్లం ఉంది కాబట్టి తీసుకోవాల్సిందే. ప్లస్ నేను రాత్రి మేము ఇంకోటి చూడడం మర్చిపోయాము. ఇక్కడ చిన్న డెంట్ కూడా పడింది అనమాట. ఇది కూడా మేము నేను నైట్ చూసుకోలేదు. ఇలా పెట్టారు, ఇటు ఇటు చూసుకున్నాం కానీ అటు చూడలేదు. నాకు తెలిసి నైట్ కూడా బయట ఎక్కువ లైటింగ్ లేకపోవడం కనిపించలేదు. మంచిగా డేట్ కాదు, కొంచెం ప్లస్ ఆ డెంట్ దూరం నుంచి చూస్తుంటే కనిపించట్లే, ఒక యాంగిల్ లో చూస్తేనే కనిపిస్తుంది అనమాట. అది కూడా ప్రాబ్లం. పెట్టేటప్పుడు అది వెలుతురికి లైట్ చాలా క్లియర్ కనిపించింది. రిటర్న్ అయితే యాక్సెప్ట్ చేశారు, రీప్లేస్మెంట్ యాక్సెప్ట్ చేశారు. ఇది తీసుకుని వెళ్ళి రేపే కొత్తది ఇంకోటి రీప్లేస్మెంట్ ఇస్తారు. రేపు కొంచెం మంచిగా చూడాలి వచ్చిన తర్వాత అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఇది ఒక ఎక్స్పీరియన్స్. అందుకే ఆన్లైన్ లో ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం పెద్ద అయినా ఏ చిన్న అయినా సరే కొంచెం మంచిగా చూసుకొని ఓటీపీ చెప్పండి, అది బెస్ట్. ఒక్కసారి ఇప్పుడైతే ఇది అతను తిరిగేసి బొమ్మలేసి అటు ఇటు చేసి ఇది అవ్వలేదు. ఇంకా నాకైతే అసలు ఏడుపు వచ్చేసి తర్వాత ఒక్కసారిగా మూడ్ ఆఫ్ అయిపోయినా. ఏం కాదులే. ఇప్పుడు రీప్లేస్మెంట్ ఎప్పుడైతే ఓకే చేశారో ఫైనల్ మళ్ళీ స్మైల్ వచ్చింది ఫేస్ మీద, స్మైల్ వచ్చింది. ఇంకా ఆవకాయ అయితే మిక్స్ చేయలేదు. ఆవకాయ మధ్యాహ్నం మిక్స్ చేసుకో, ఫస్ట్ లంచ్ చేద్దామే అంటే వద్దు బావా కాసేపే తొందరగానే అయిపోద్ది, ఇది ఫస్ట్ కలిపేస్తాను అంటుంది. అన్ని రెడీ అయిపోయాయి, జస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేస్తే చాలన్నమాట. తాలింపు కూడాను బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం అంతా పసుపు వేసుకోవాలి, మరి ఎక్కువేమి కాదులేండి, జస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను. ఎప్పుడైతే ఇలా రిటర్న్ పెట్టాలన్నారో దెబ్బకి ఆ ఓములు తర్వాత స్వస్తిక్ గుర్తులు అన్ని చెరిపేసి బొట్లు అన్ని చెరిగిపోయినాయి. సరేలే, ఈ కప్పుతో 3 కప్పులు మామిడికాయ ముక్కలు అయ్యాయి కదా. 1 కప్పు మామిడికాయ ముక్కలకి 1/2 కప్పు కారం చొప్పున నేనైతే కారం తీసుకుంటున్నాను. ఇప్పుడు 3 కప్పులు కారం కాబట్టి 3 పావులు అంటే 3/4 కప్పు వరకు కూడా నేను కారం వేసుకుంటాను. నేను యూజ్ చేస్తుంది అయితే 3 మ్యాంగో చిల్లీ పౌడర్ అనమాట. ఇది కూడా ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసాము. ఇంతకు ముందు నేను 3-4 సార్లు అలాగ ఆవకాయ వీడియో పెట్టాను. ప్రతి ఒక్కరు కూడాను 3 మ్యాంగో కారం పౌడర్ అని ఉంటది, అది ఇలాగ పికిల్స్ కి అయితే చాలా బాగుంటది అక్క, ట్రై చేయండి అన్నారు. అందుకోసమని ఈసారి ఇది ట్రై చేస్తున్నా. బా మంచి కలర్ కూడా ఉంది. నువ్వుల నూనె ఆన్లైన్, ఇది కూడా ఆన్లైనే, మరి ఎక్కువ కూడా వేయట్లేదు. కావాలి అంటే 3 డేస్ తర్వాత ఉప్పు కారాలు అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి ముందు ఎందుకు ఎక్కువ వేసేయడం అనేసి నేనైతే ఇదిగోండి 3/4 కారం అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు 1/2 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ తగ్గినా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయిపోయిందంటే అస్సలు తినలేము, కంపు అయిపోద్ది. కాబట్టి కొంచెమే సాల్ట్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఆవాలు మెంతులు వేయించేసి పౌడర్ చేసుకున్నాను కదా, ఈ పౌడర్ కూడా వేసేస్తాను. ఎందుకు తాలింపు పెద్ద దానిలో వేసాను అంటే అది పొంగిపోకుండా ఉంటది. నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ చేయడానికి కూడా సరిపోతుంది అనేసి ఇలాంటి పెద్ద దానిలో తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మామిడికాయని మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇలా కచ్చా పచ్చగా, ఇదైతే వేసేసుకుందాము. మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం పెద్ద ముక్కలు ఉన్నాయి కానీ బట్ ఓకే, ఇదైతే వేసేస్తాను. పెద్ద ముక్కలు మళ్ళీ ఇంకోసారి గ్రైండర్ లో వేస్తే అవసరం లేదు, ఏవో 4-5 ఉన్నాయి అంతే, 1-2 పెద్ద ఎక్కువేం లేవు, అక్కడక్కడ ఏదో 3-4 అలా ఉండొచ్చు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేస్తే చాలు, అయిపోయింది. ఈ 5 నిమిషాల వీడియోకి తిన్న తర్వాత పిల్లలు వస్తారు కదా, పిల్లలతో వీడియో తీయించుకుంటారు. మా పిల్లలు అయితే వీడియో తీస్తారు తీయమంటే, కాకపోతే వాళ్ళు తీస్తున్నంత సేపు కూడా నాకు టెన్షన్ అనమాట. అమ్మోళ్ళు ఎలా తీస్తాండ్రు, ఏటో నా తల్లెగ్గ పైకి ఎగరగొట్టేస్తాండ్రేమో, సరిగ్గా నన్ను తీస్తుండ్రో లేదో అనే ఒక చిన్న డౌట్ అనమాట. మా బాబు తీసారనుకోండి నాకు ఇంకే టెన్షన్ ఉండదు. ఇంక ఇప్పుడైతే అన్ని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము. ఇది కొంచెం సింపుల్ లాగా ఉంది కదా, సింపుల్. ఇంక ఇది ఫ్రై చేసుకోవాలి, ఆవకాయ అయితే ఇప్పటికి అంతా అయిపోయేది, డబ్బాకి ఎత్తేసేదాన్ని. అవి అయితే అన్ని కలిపేసుకొని డబ్బాలో వేసేయడమే. అది అదొక ప్రాసెస్. కాకపోతే అవి ముక్కలు కొయ్యాలి, ఇది గ్రైండ్ టెంకలతో ముక్కలు కొయ్యాలి, అది పెద్ద పని. యాక్చువల్ గా నేను కూడా అనుకున్నాను అయిపోయిందిలే ఈ రోజుతో డెమో అయిపోతే, ఈ ఆల్రెడీ చెప్పేసాను అనమాట వాళ్ళకి కూడా చిన్న ఫ్రిడ్జ్ తీసుకెళ్ళిపోండి అని వేరే వాళ్ళకి. వాళ్ళు కూడా ఓకే సాయంత్రం వస్తామన్నారు. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేసి ఈ రోజు కుదరదు, చిన్న ప్రాబ్లం వచ్చింది కొత్త ఫ్రిడ్జ్ తో, నేను చెప్తాను ఫోన్ చేస్తాను అని చెప్పాను. మరి మేము రెడీ అయిపోయాము, ఇంకా అయిపోద్ది. ఇంకా పాత ఫ్రిడ్జ్ లోని కూడా కొన్ని ఇప్పుడే మార్చేసుకుందాం. క్లీన్ చేసేస్తాను, మా బావతో కొన్ని ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ ఆర్డర్ పెట్టించేస్తాను.
నేను చాలా అనుకున్నా. సర్లే అంతే, కొన్నిసార్లు మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నమాట. నాకు కూడా ఆ మాట వచ్చింది. మేడ్ ఫర్ రీచ్ అదరే మనము. ఇదిగోండి ఇలాగా మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు అసలు ఆయిల్ లేనట్టే ఉంది, కానీ 3 days తర్వాత మనకు తెలుస్తుంది అనమాట ఆయిల్ పైకి వస్తుందా రాదా అనేది. పైకి వచ్చిందా ఓకే, లేదు అంటే అప్పుడు ఆయిల్ వేడి చేసేసి మళ్ళీ చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో వేసేసుకుందాము. అప్పుడే ఉప్పు అవన్నీ చూసుకుందాము. ఇప్పుడే కలిపాం కాబట్టి ఇప్పుడు ఆ ఉప్పు కారాలు అంత క్లియర్ గా తెలియదు అనమాట. మెయిన్ తడి అయితే ఏమి తగలకూడదు. ఇదైతే మ్యాంగో తడిలేండి, వాటర్ ఏమి తగలకుండా మంచిగా ఇది ఉంచుకోవాలి ఒక సైడ్ కి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకోవచ్చు. 3 days కి మంచిగా ముక్క అనేది ఊరుతుంది. ఆ వెల్లుల్లి మనం ఆయిల్ లో ఫ్రై చేయడం వల్ల స్మెల్ మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది స్మెల్. ఆవకాయ అయితే కలిపేశాను. మళ్ళీ 3 days తర్వాత ఇది ఎలాగుందనేది చూపిస్తాను. ఇప్పుడైతే వాటర్ ఏమి తగలకుండా డ్రై ప్లేస్ లో మూత పెట్టి ఒక 3 days మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుతానులేండి. ఒక 3 days అయితే ఓరనివ్వాలి. ఆవకాయ రెడీ. ముద్దులు పెట్టేసి హగ్గులు ఇచ్చేసి సరేలే సేమ్ డే వస్తుంది. అలా మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. హౌ వాజ్ యువర్ స్కూల్ టుడే? డిడ్ యూ ఎంజాయ్ యువర్ స్కూల్? సూపర్ మ్యాన్. నువ్వా స్కూల్ ఎంజాయ్ చేస్తున్నావు లేదా? స్కూల్ అండ్ కాలేజ్ డేస్ ఎంజాయ్ చేయాలి. మళ్ళీ రావు, నువ్వు పెద్ద అయిపోతే మళ్ళీ ఇలా ఫ్రీగా ఉండలేవు. అప్పుడు జాబ్ చేయాలి, అన్నీ చేయాలి, వర్క్ చేయాలి. ఇప్పుడే నువ్వు హ్యాపీగా నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు, చదువుకోవాలి, ఆడుకోవాలి. ఓకే. స్కూల్ నుండి వచ్చేసాక మా పిల్లలు అయితే యూనిఫామ్ చేంజ్ చేసేసుకున్నారు. ఇప్పుడైతే ఇంకా అందరం కలిసి ఒకేసారి లంచ్ చేసేస్తున్నాము. మా బావకి ఇప్పుడు బీ షిఫ్ట్ ఉంది కాబట్టి ఆబ్రగాబ్రగా తింటున్నారు. ఇంక ఈ రోజు లంచ్ స్పెషల్ వచ్చేసి వైట్ రైస్, ఇది వచ్చేసి తోటకూర పెసరపప్పు ఫ్రైలాగా చేశాను. ఇదేమో గోంచార్లాగా మునగాకు తర్వాత అన్ని ముక్కలు వేసేసి ముక్కలు పులుసు చేసా. అప్పడాలు అయితే ఫ్రై చేశాను. తర్వాత నేనైతే బాయిల్డ్ ఎగ్ మా బావకు కూడా ఇచ్చానులేండి. బాయిల్డ్ ఎగ్, క్యారెట్ సలాడ్, కొంచెం అంత పెరుగు. తెలకపిండి వడియాలు, అదే పిండి వడియాలు అయితే చేశాను కదా, ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోలో చెప్పానమాట, పెరుగన్నము లేదంటే గింజన్నం మీద ఈ తెలకపిండి వడియాన్ని ఇలా నలుపుకొని మీద వేసుకొని తింటే ఉంటది, సూపర్ ఉంటది అనేసి. నాకైతే చాలా ఇష్టము. యాక్చువల్ గా బ్రేక్ఫాస్ట్ కే ఇలా గింజన్నం తింటే బాగుంటది, కానీ నానైతే బ్రేక్ఫాస్ట్ తిన్న కాబట్టి లంచ్ టైం కే పిండి వడియాలు తింటున్నాను. చిన్న కావాలరా? కావాలా పిండి వడియం? కావాలా? ఇంగ్లీష్ లో ఐ డోంట్, ఇంగ్లీష్ లో తెలియదమ్మా. తిని చెప్పు ఎలాగుందో. ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? టేస్ట్ ఎలాగుంది? అదిరిపోయింది. బిర్యానీ పెట్టినట్టు. మరి నీవు పడి చచ్చిపోవట్లే పిండుడేమంటే. మాధవి చాలా ఇష్టం పిండుడేలు. ఇట్లా వేసుకుని తింటే నువ్వు కూడా తిన్నావా? అమ్మ చిన్నప్పుడు అలాగే తినేదంట. నువ్వు తింటావా? నువ్వు ఒకసారి టేస్ట్ చేస్తావా? మా పెద్దోడికి ఇలాంటివి వద్దు. సరే ఎంజాయ్ మాధవి. మా బావ తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా లంచ్ కంప్లీట్ చేసేసాము. చూసారు కదా ఈ రోజు వీడియో. ఆవకాయ అయితే పెట్టాను. ఇంకా ఆవకాయ అంటే మొక్క ఆవకాయ కాదులేండి, ఆవకాయ తొక్కు పచ్చడి అయితే చేశాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే పూజదంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత వాళ్ళేమో డెమో ఎత్తామని వచ్చి చూసేసరికేమో ఫ్రిడ్జ్ ఏమో బాగాలేదు. ఇంకా వెంటనే మా బావ అయితే రీప్లేస్మెంట్ పెట్టారు. అది ఎలాగో లక్కీగా ఓకే అయ్యింది. ఇంకా రీప్లేస్మెంట్ కూడాను రేపే అనమాట. ఈ ఫ్రిడ్జ్ తీసుకుని వెళ్ళిపోయి రేపు తీసుకుని వచ్చి ఇస్తారంట. ఇంకా ఈ రోజు ఇక్కడతో ఈ వీడియో ఆపేసి మళ్ళీ రేపు వస్తుంది కదా ఫ్రిడ్జ్, అప్పుడైతే వీడియో తీసి అయితే చూపిస్తాను. అప్పుడు నేను కూడా జాగ్రత్తగా 1-2 సార్లు 4 వైపులు అన్ని నీట్గా ఉన్నాయో లేవని ఒళ్ళు దగ్గరెట్టుకొని అయితే చూసుకోవాలని ఇంకా నాకు అర్థమైంది. మా బావ నేను ఇద్దరము ఉన్నాము, ఎవ్వరికి అంటే మాకు తెలియదు కదా. సరేలేండి అలా అవుతామంటే ఎప్పుడప్పుడు. మళ్ళీ అయితే ఈ వీడియో ఇక్కడతో ఆపేసి రేపు మళ్ళీ ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు కలుస్తాను. నిన్నటి బ్లాగ్ లో చూసారు కదా, మా ఫ్రిడ్జ్ అయితే డోర్ కొంచెం ప్రాబ్లం అనమాట. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టే. అందుకోసమనే ఇంక ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు వేరే ఫ్రిడ్జ్ అయితే మాకు ఇస్తారు, రీప్లేస్మెంట్ అనమాట. నేను పూజదంతా చేస్తాను, ఆ ఫ్రిడ్జ్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇవి చిన్న చిన్న వస్తువులు కాదు కదా, ఇలాగ ఎత్తి దించడాలు అంటే మాత్రం చాలా కష్టం కదా. మా ఇంట్లో వాషింగ్ మెషిన్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంది. అదిగోండి ఇప్పుడు ఆ డొక్కలో ఉంది కదా, ఆ ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడు మా ఇంటికి ఇస్తారు. అదైతే ఇప్పుడు ఎలాగో పగల టైమే వచ్చింది కాబట్టి 1-2 సార్లు అన్ని చూసుకోవాలి. ఈసారి ఇది అయిందంటే ఇంక రిటర్న్ ఇంకేమీ అవ్వదు, రీప్లేస్మెంట్ గట్రా.
ఇంకా అది క్యాన్సిల్ చేసేయడమే తప్పితే ఇంక మాకు వేరే ఆప్షన్ లేదు. ఇదిగోండి కొత్త ఫ్రిడ్జ్ అయితే మళ్ళీ ఓపెన్ చేశారు. ఇదైతే 4 వైపులా చూసుకోవాలి, ఎక్కడ చిన్న ఇది లేకుండా. ఓకే, కింద అన్నీ ఉన్నాయి. అది పైన డోర్ చూడు పడుతుందా? ఓకే అమ్మయ్య. మొన్న వచ్చినప్పుడు ఎక్కడైతే పెట్టారో అక్కడే పెట్టామని, ఎక్కడ ఏటి రాసుకోకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఆయన. చిన్న సైడ్ లేకండి అమ్మా లోపల. ఫ్రిడ్జ్ తెచ్చి టీవీ పాడు చేసే ఏంటమ్మా? మళ్ళీ సేమ్ ఫ్రిడ్జ్. ఎస్, రీప్లేస్మెంట్ అంటే సేమ్ ఫ్రిడ్జ్ ఎత్తారు. 2 స్టార్ది టైట్ పడుతుంది ఇప్పుడు. దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పడుతుంది. ఓకే, కానీ ఇది కొంచెం టైట్ గా ఉంది దీంతో కంపేర్ చేస్తే కదా. ఇంకా ఇది కొంచెం టైట్, అదంత టైట్ గా లేదు. లాస్ట్ టైం అలాగ అయ్యింది కాబట్టి ఈసారి మా బాబు 4 మళ్ళీ ఎతికేస్తుండ్రు. చూడు చూడు, చూడడమే కావాలి. మళ్ళీ ఏటి ఇదైందంటే ఇంకా అంతే సంగతి. ఆ ఫ్రిడ్జ్ పోయి మళ్ళీ కొత్త ఫ్రిడ్జ్ అయితే వచ్చింది. ఫుల్ హ్యాపీ. ఆల్రెడీ మా ఇంటికి ఆ ఫ్రిడ్జ్ వచ్చేసింది, మా బావ ఆర్డర్ చేసిన ఫ్రిడ్జ్ వచ్చేసింది అనేసి బ్లాగ్ అయితే పోస్ట్ చేసాము. దానికైతే అసలు నా హ్యాపీనెస్ చూసంట ఇంకా వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు. నిన్న ఏడిసి ఇదైపోయింది, డిసప్పాయింట్ అయిపోయింది ఫుల్ గా. మళ్ళీ ఎప్పుడైతే నేను రీప్లేస్మెంట్ అవుతుందిలే మాధవి అన్నానో అప్పుడు మళ్ళీ కొంచెం నార్మల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్రిడ్జ్ వచ్చేసరికి హ్యాపీ. ఇంకా రేపు వస్తారా మళ్ళీ? రేపు ఓకే, రేపు వస్తే ఇంక ఈసారి అయితే పూజ లేదు, ముహూర్తం కూడా లేదు. డైరెక్ట్ గా లైట్ గా బొట్లు పెట్టేసి సింపుల్ గా పూజ చేసేసి ఆన్ చేసేస్తాము. ఇంకా పూజలు గీజలు ఏం పెట్టుకోవట్లేదు, ముహూర్తాలు అసలే పెట్టుకోవట్లేదు. వాళ్ళు ఎప్పుడైతే పక్కన వాళ్ళు తీసేస్తున్నారని తెలిసిందో ఇంకా కోపంతో మనం తీసేయాలి 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 అంటుంది. ఏది దాంతో వస్తుందంటావా? తీయి కొంచెం పైకి. ఈ ఐరన్ రాడ్ బరువు అది అది సక్సెస్. తీయండి రా, మ్యాంగో తీయండి. మ్యాంగో తీసి ఆ సంచులు వేయండి. అది వెయ్యి అందులో అలాగ పర్లేదు. చాలా ఉండాలి నిజంగానే, చాలా వరకు తీస్తారు వాళ్ళు. నేను తీస్తాను, వదులు వదులు వదులు. ఒక్కటంటే ఒక్కటే తీయగలిగాను. ఆ బాటిల్ కూడాను అటు ఇటు ఊగిపోతుంది అనమాట. అంతకుముందు 2-3 ఇయర్స్ ఏంటంటే మేము కర్రకు అలా బాటిల్ కట్టాము, అప్పుడైతే బాగా ఫిక్స్ అయ్యేది. ఇప్పుడైతే కొంచెం ఈ మెయిన్ ఈ ఐరన్ పైప్ కూడా చాలా బరువుగా ఉంది. చాలా ఉండేవి. ఒకసారి అయితే నేను అలాగే ఒకసారి మామిడికాయలు చూద్దాం అనుకుని మేడ మీదకి వచ్చేసరికి బోల్డ్ అని ఉంటే మా బావకి నేను వీడియో కాల్ చేసి మరీ చూపించాను అనమాట. బావ చూడు ఎన్ని మామిడికాయలు ఉన్నాయని. కొంచెం కలర్ బాగా వచ్చాయి అనమాట. కలర్ వచ్చినవన్నీ ఫస్ట్ తీసి, ఎందుకంటే అవి కొంచెం పక్కా హోగా పండి పని అవి. ఆ తర్వాత కాయలన్నీ తెద్దాం. చాలా పలసం చేసేసారు. ఇంకా పక్కింటి వాళ్ళు కూడా మేడ మీదకి ఇప్పుడే వచ్చారు. వాళ్ళు కూడా చెప్పారనమాట, కాంబాలకి పిలిపించి మరీ తీసేశారు, మేము చూసాము బట్టలు ఆరేయడానికి వచ్చినప్పుడు అనేసి. మా పక్కింటి ఆవిడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చెప్పిందంట, నీకు కావాలంటే అడుగిస్తాము అలా తీసేయొద్దు అని. అయినా కానీ తీసేశారు. పోనీ అవి రాకపోతే వేరే కింద కాయలైనా తీసి ఏదో ఒకటి తీసే. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ టైం అయినా కానీ ఇవైతే తీసేద్దామని డిసైడ్ అయిపోయి వచ్చేసాం మీదకి. ఇంకా చీకటి అయిపోయింది. కొన్ని కాయలు అయితే తీసాము, చాలా ఉన్నాయి. మా చిన్నోడు కలెక్ట్ చేసినవి అన్ని ఇందులో వేసాడంట, మా పెద్దోడేమో ఇందులో. ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే చీకటి అయిపోయింది. నెక్స్ట్ అది చాలా బరువుగా ఉందన్నమాట. చేతులు ఎర్రగా అయిపోతున్నాయి, చాలా బరువు కూడా ఉంది. ఆ కర్ర అయితే తేలిగ్గా ఉంటది, అది ఐరన్ పైప్ అవ్వడం వల్ల చాలా వెయిట్ అయితే ఉందన్నమాట. అవ్వట్లేదు. ఇంకొన్ని ఉన్నాయి, ఇంకో 10-15 కాయలు ఉంటాయి. రేపు మధ్యాహ్నం 30-40 ఉంటాయి ఆ కాయలన్నీ తీస్తే. సరే, రేపు మధ్యాహ్నం వచ్చి తీద్దాంలే. చాలా పదండి. నిన్న ఆవకాయ కలిపాను కదా, ఇప్పుడైతే ఇంకోసారి కలుపుకుందాము. ఇదిగోండి, ఆల్రెడీ కొంచెం ఆయిల్ అయితే ఇలా సెపరేట్ అవుతుంది. ఇంకొక రోజు ఊరితే ఇంకా ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది. ఇదిగోండి, ఆయిల్ అయితే వస్తుంది బానే ఫుల్గా వచ్చింది ఆయిల్. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు వేడి వేడి అన్నం మీద కమ్మున పప్పు కాచి నెయ్యి బదులు ఈ ఆవకాయ కూడా ఒక మంత్రం వేసుకొని తింటే ఉంటది.
నాకైతే ఇప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేనైతే ఈ డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి పచ్చళ్ళు ఇవన్నీ అయితే అసలు తినడం మానేశాను. నేను డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆవకాయ పచ్చడి ఈ 4 నెలల్లో 1-2 సార్లు తిన్నాను అంతే. అది కూడాను కొంచెమే ఆయిల్ అంతా తీసేసి, అంటే ఫస్ట్ ఆయిల్ ఉంటది కదా ఇలా సైడ్ కి తీసేసి కింద ఎక్కడో ఆయిల్ లేని రవ్వ వేసుకొని అలా తిన్నాను. నాకైతే పచ్చళ్ళు వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేమంటే 3 పూటలే తినేస్తాను, అంత పిచ్చి. అలాంటిది పచ్చళ్ళు కంట్రోల్ చేసుకొని అసలు తినడం మానేశాను. పచ్చడి అయితే ఇంకా ఒక రోజు ఊరాలి. ఇలా మొత్తం ఫ్లాట్ గా చేసేసి ఇంక ఇది సైడ్ కి పెట్టేస్తాను. చూసారు కదా, నిన్న ఫ్రిడ్జ్ ఇన్స్టాలేషన్ కోసం అదే డెమో చూపించడానికి వచ్చి ఆయనేమో ఇలా ఫ్రీజర్ డోర్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. అప్పుడు మాదేమో కంగారు పడిపోయి ఏడ్చుకొని ఎన్నిసార్లు చెప్తే ఏడ్చుకొని అనేసి అవును, మరి ప్రతి చిన్నదానికి ఫస్ట్ ఏడుపు వచ్చేస్తుంది మాధవికి. కాదు, నేను ఆ వచ్చిన రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అసలు ఫుల్ హ్యాపీ అనమాట. నైట్ కూడా నాకు నిద్రలోకి ఆ ఫ్రిడ్జ్ వచ్చిందంటే నమ్ముతారో నమ్మరు, అంత హ్యాపీ అనిపించిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఫ్రిడ్జ్ అవన్నీ సర్దేసుకుంటామని ముహూర్తం అన్ని ఇచ్చేసుకొని హైలైట్ ఏంటంటే పూజ చేసి కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందని, అది హైలైట్. సర్లేండి పోనీ, దాని వల్లే రీప్లేస్మెంట్ ఈజీగా అయిపోయింది అనుకుంటా, ఏ ప్రాబ్లం లేకుండా. నార్మల్ గా అయితే ఆ సర్వీస్ ఆయన కూడా అన్నాడు ఓపెన్ డెలివరీలో అంత తొందరగా రీప్లేస్మెంట్ చేయరు, మీరు కొంచెం మెయిల్ పెట్టాలి, లేకపోతే ఈ ఫోటోలో వీడియోలో ఫాలో అప్ చేయాలి అని అన్నాడు. కానీ నేను కస్టమర్ కేర్ కి ఫోన్ చేయగానే వాళ్ళు వెంటనే ఈ ప్రాబ్లం ఉంది ఇది అని చెప్తే వెంటనే రిటర్న్ యాక్సెప్ట్ చేశారు రీప్లేస్మెంట్. అసలు ఇంకెక్కువ ఏం కూడా అడగలేదు అనమాట, కాబట్టి సింపుల్ గా అయిపోయింది. అలా అయిందనమాట. ఇంకా మాధవి పెట్టిన తొక్కు పచ్చడి కూడా అయిపోయింది. తొక్కు పచ్చడి కూడా లాస్ట్ కి ఫైనల్ గా పెట్టేసింది మాధవి. పెట్టాను, ఇంకా ఇంకొక 2 రోజులు అది బాగా నానాలి, ఊరాలి. ఊరితే అప్పుడు ఆయిల్ అంతా పైకి వెళ్తే అప్పుడు జార్ లో పెట్టేసుకుంటాను. నేను కొంచెం ఉంచుకొని కొంచెం మా అన్నయ్యకి అయితే తీసుకొని వెళ్ళిపోతా ఊరెళ్ళేటప్పుడు. మళ్ళీ ఈ వచ్చిన ఫ్రిడ్జ్ డెమోకి వస్తారు, రేపు డెమోకి మళ్ళీ వస్తారనమాట. అలాగే చిన్న ఫ్రిడ్జ్ కూడా రేపు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశాను ఈ రోజే. నేను పాపం ఫస్ట్ ఫోన్ చేశారు, మా ఫ్రిడ్జ్ వచ్చేసి తీసుకెళ్ళిపోనేసి వాళ్ళకి అన్నారు. మళ్ళీ మా పిజ్జిరిపోయారు, ఆగాగంటే ఆగారు, రేపు రమ్మన్నారు. పాపం అసలు వాళ్ళకి కూడా నైట్కి ఫోన్లు చేసి వద్దంటున్నాం రాండి అంటున్నాము. ఇంకా ఫ్రిడ్జ్ లో కూడా ఎక్కువ వెజిటేబుల్స్ అవన్నీ ఏమీ లేవన్నమాట, చాలా వరకు ఖాళీ చేసేస్తున్నాను ఇంకా ఊరు వెళ్ళిపోతాం అనేసుకొని. కాబట్టి ఏవైతే ఉన్నాయో ఆ ఓన్లీ ఇందులో సర్దేసుకొని వెళ్ళిపోతాను. వచ్చిన తర్వాత మాత్రం ఫ్రిడ్జ్ అయితే మంచిగా అరేంజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్ టూర్ ఖచ్చితంగా చేస్తాం. ఫ్రిడ్జ్ టూర్ చేయండి కనుసుకొని ఆ మధ్య నాకు కామెంట్స్ అయితే వచ్చేవి, అది ఉందేమో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, ఇంకా అందులో ఇది కొత్తది కాబట్టి దీనిలో కొంచెం ఆర్గనైజ్ చేసుకుంటూ టూర్ లాగా చేయొచ్చు ఫ్రిడ్జ్ టూర్. చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఇంకోటి ఏంటంటే మా పిల్లలకి హాలిడేస్ యాక్చువల్ గా రేపు లాస్ట్ స్కూల్, సమ్మర్ ఎల్లుండి లాస్ట్, రేపు కదా ఏం చెప్పలేదు. అదే వెయిట్ చేస్తున్నాం. మా పిల్లలకి లాస్ట్ డే స్కూల్ అయిపోగానే ఊరు వెళ్ళిపోతాం, దాని గురించి వెయిటింగ్. ఇంకో 2 రోజులే ఉంది మాక్సిమం, 1-2 రోజులే ఉంది. అదే ఇంకా స్కూల్ నుంచి హాలిడేస్ రేపటి నుంచి అనగానే కార్ జర్నీ చేసుకుని వెళ్ళిపోతాము. ఈసారి ఆల్రెడీ హాలిడే హోంవర్క్ అనేసి బుక్లు మాత్రం ఇచ్చేసారు. ఇంక ఇది ఈ వీడియో అయితే నిన్న స్టార్ట్ చేసిన వ్లాగ్ ఈ రోజు అయింది. మా పిల్లలు అయితే ఆల్రెడీ పడుకుని పోయారు. రేపు మళ్ళీ తెల్లారితే స్కూల్ ఉంది, అందుకే నాకు కూడా ఆఫీస్ ఉంది. కానీ నేను పడుకోను, నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయాలి, కాసేపు వీడియో ఎడిటింగ్ చేసి పడుకుంటాను అనమాట. నేను కూడా ఇప్పుడు వరకు వాయిస్ ఓవర్లు కూడా చెప్పానులేండి. నువ్వేం చేయలేదని అనట్లే, నేను ఏదో చేసిస్తాను అంటే నువ్వు హార్డ్ వర్క్ జరగలే. నువ్వు ఇంట్లో పనులు అన్ని కూడా చేస్తావు కదా, దాంతో పాటు వాయిస్ ఓవర్లు కూడా చెప్తావు. నువ్వు నీ హార్డ్ వర్క్ నేను గుర్తిస్తున్నాను. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నేను గుర్తిస్తాను నీ హార్డ్ వర్క్. ఓకే, ఎందుకంటే దగ్గరుండి రోజు వస్తుంది నువ్వే కాబట్టి గుర్తించాలి. మరి ఊరు వెళ్లే ముందే అన్ని అయితే మంచిగా సర్దుకోవాలనుకుంటున్నాను. కొంచెం స్లోగా ఒక్కొక్కటి అయితే స్టార్ట్ చేస్తున్నా. అన్ని సర్దుకొని ఊరు వెళ్ళిపోయామనుకోండి, వచ్చాక కొంచెం రిలాక్స్ గా ఉండొచ్చు. అంతకు తోడు 4 రోజుల తర్వాత వస్తాను కాబట్టి మళ్ళీ అప్పుడు ఉండే పనులు అప్పుడు కూడా ఉంటాయి. మధ్యలో నేను వస్తాను ఒక 4 రోజులకి, వచ్చినా అప్పుడు నాకు డ్యూటీలు ఇవి కాబట్టి పెద్ద నువ్వు వేడిపోట్లు చెప్పేసి జస్ట్ వాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేస్తా. ఇంకా వచ్చేటప్పుడు కూడాను మా మామయ్యని తీసుకొని వద్దాం అనుకుంటున్నాము. అందుకోసమనే మొత్తం మంచిగా సర్దేసుకుని వెళ్ళిపోతే వచ్చేటప్పుడు ఏ గోలా ఉండదు అనేసి అనుకుంటున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ కొట్టడం మర్చిపోకండి, షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. See you tomorrow. Bye bye. Good night.